దళారుల వ్యవస్థ నుంచి రైతులను కాపాడేందుకు కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వారిగుంతం, సంగాయిపేట, రంగంపేట, పైతర గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ శ్రీనివాచారి, ఎంపీడీ రఫీకున్నిసా బేగం ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత సీజన్లో సంచులు లేకుండా, కాంటాలు లేకుండా హడావిడిగా కేంద్రాలు ప్రారంభించడంతో రైతాంగం ఇబ్బందుల పాలయ్యారని, లారీలు సిద్దిపేట, మహబూబ్ నగర్ కు వెళ్లడంతో తరుగు సమస్యలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ సీజన్లో అధికారులందరూ సమన్వయంతో ఉండి రైతులకు సమస్య లేకుండా తూకం వేయాలన్నారు. ఎక్కడైనా అవసరమైతే మా సహకారం కూడా తీసుకోవాలన్నారు. సంగాయిపేటలో రైతు సంఘం బిల్డింగ్ మంజూరు చేయించడం జరిగిందని, అలాగే ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తన నిధుల నుంచి 8 లక్షలు మంజూరు చేశారని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. జోగిపేట మెదక్ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పైతర సర్పంచ్ రవితేజారెడ్డి, సర్పంచులు యోహాన్, పుర్ర కాంతమ్మ, ప్రభాకర్, అరిగే స్వర్ణలత, విజయ్ కుమార్, మోత్కు నిర్మలా మల్లేశం, దొడ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, సొసైటీ చైర్మన్ చిన్నారం ప్రభాకర్, మాజీ సర్పంచులు భానుప్రకాష్ రెడ్డి, మురళీగౌడ్, సంతోష, ఎల్లేశం, కరెంటు రాజాగౌడ్, శ్రీధర్ గౌడ్, చందర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపురం ప్రభాకర్, రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, సొసైటీ సెక్రటరీ చిన్నారం రాములు, సిబ్బంది బీరప్ప, సిద్దు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామరావు, కుమ్మరి నాగరాజు, మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్ రెడ్డి, ఆదం ఎల్లయ్య, ఉప సర్పంచులు చిట్కుల సురేష్, సుధాకర్, జీవయ్య, పెంటయ్య, షాదుల్లా, గౌరీశంకర్, జంగిటి పోచయ్య తదితరులు పాల్గొన్నారు. దళారుల వ్యవస్థ నుంచి మరి వాటిని దూరం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో ఏ గ్రేడ్కి 2389 రూపాయలు, అదేవిధంగా బి గ్రేడ్కి సంబంధించి 2369 రూపాయలు. ఇవి మీకు సకాలం అందించాలన్న ఒక లక్ష్యంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నారు. తీసుకున్న వెంటనే మరి మన ఖాతాలో కూడా డబ్బులు పడడం జరుగుతూ ఉంది. బయట అయితే ఇంకా సరిగ్గా డబ్బులు ఇస్తారా లేదా కూడా తెలియని పరిస్థితుంది. కాబట్టి ఈ సెంటర్స్ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కూడా చూస్తారు. ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ డే టు డే మానిటర్ చేయండి, అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా మరి మానిటర్ చేయండి. లాస్ట్ టైం ఏంటంటే ఒక సెంటర్స్ హడావిడిగా ఓపెన్ చేసుకున్నాం, మనకి తాళ్ళు ఇవ్వలే, సంచులు ఇవ్వలే, మన అమాలి రాలే. మరి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా రావడం జరిగింది. అయినా మీ దృష్టికి తీసుకొచ్చడం చాలా వరకు పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు కోతలు స్టార్ట్ అయినాయి కాబట్టి వెంటనే మనం పంపిస్తే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లాస్ట్ టైం అయినప్పుడు బాగా వర్షాలు పడడం, నానిపోవడం, మొలకలు ఎత్తడం, ఇక్కడికి వెళ్ళి సిద్దిపేట పంపడం, ఇక్కడికి వెళ్ళి మనం మహబూబ్ నగర్ పంపడం, మళ్ళీ వాళ్ళందరితో మాట్లాడి ఇంత తరువు తీస్తున్నారు, అంత తరువు తీస్తున్నారు అని చెప్పేసి మరి వాళ్ళతో మాట్లాడి చాలా ఇబ్బందులైనాయి. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి సహాయం ఈరోజు ప్రభుత్వం నుంచి అందట్లేదు, వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటున్నారు. మరి నష్టపోకుండా మరి ఇటువంటి చిన్న పొరపాట్లు చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అధికారుల పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామానికి సంబంధించి లాస్ట్ 2 years నుంచి కూడా మరి మీరు అడుగుతూ ఉన్నారు ఎఫ్పిఓ బిల్డింగ్ కావాలి అని చెప్పేసి. మరి 7,000 మీ అందరి సహకారంతో మనం ఎఫ్పిఓ బిల్డింగ్ని 30 lakhsకి మరి మనం శాంక్షన్ చేసుకున్నాం. దాన్ని కూడా ప్రారంభించుకోవడానికి తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కూడా నేను మన సొసైటీ సంబంధించిన అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు షేర్ సుభాష్ రెడ్డి గారు కూడా మనకు అక్కడ మరి షెటర్స్ ఏర్పాటు చేసుకోవడానికి వారు 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ పని కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు మరి ల్యాండ్ డిస్ప్యూట్ ఏముందో కొంచెం తొందరగా క్లియర్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కట్టుకుంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది మంచి ప్రాపర్టీ, వాళ్ళు కొనుక్కున్నారు కొంత. కాబట్టి ఆ ప్రాపర్టీ ద్వారా అనేది ఎస్పీఓకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు లాభం జరిగేటువంటి పరిస్థితులు కాబట్టి దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతాను. ఎవరికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. పట్టా సర్టిఫికేట్ ఉన్నారు వాళ్ళకి ఇద్దాం, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కూడా మనకి ఇద్దాం. మిగిలిన ప్లేస్ ఏదైతే అంటున్నారు వాళ్ళకి ఇచ్చేస్తే ఎఫ్పిఓ బిల్డింగ్ ఇబ్బంది లేకుండా జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. గ్రామాభివృద్ధి విషయానికి వచ్చినట్టయితే మరి బీటీ రోడ్ అక్కడ నుంచి మన జోగిపేట నుంచి మెదక్ దాకా హ్యామ్ ప్రాజెక్ట్లో పెట్టడం జరిగింది. డబుల్ రోడ్ అవుతుంది కాబట్టి అది టెండర్స్ పిలుస్తున్నారు. మరి అది ఎవరైనా టెండర్స్ ముందుకు వచ్చి కడితే కనుక తొందరగా పని అయిపోతుంది, రాకుంటే కొంచెం ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే అది ఏంటంటే ప్రభుత్వం హ్యామ్ ప్రాజెక్టులు ఏం చేస్తుందంటే 40% ప్రభుత్వం ఇస్తుంది,
60% కాంట్రాక్టర్ బయట లోన్ తెచ్చుకొని దాన్ని పని చేయమంటారు. తర్వాత ప్రభుత్వం మరి మెల్లమెల్లగా కాంట్రాక్టర్కి ఇస్తామని 15 సంవత్సరాలు మరి ఆ కాంట్రాక్టర్ మెయింటైన్ చేయాలి రోడ్లను. ఇప్పుడు మనం చూస్తాం ఏంటంటే కొట్టుకుపోతాం చదువుతుందా మనమే ఏమంటారు జేసీబీలు పోతున్నాయి, మరి అదేవిధంగా కేజీబీలు తిప్పుతున్నాం. ఇవన్నీ తిప్పడం వల్ల రోడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. సో అట్లా వాళ్ళే బాధ్యత తీసుకొని ఆ రోడ్లకు సంబంధించి ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా వాళ్ళే 15 సంవత్సరాలు మెయింటైన్ చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి అది నియమ నిబంధనలు కొంచెం పెద్దగా ఉన్నాయి. మన మెదక్ నర్సాపూర్కి సంబంధించి 360 కోట్ల రూపాయలు హ్యామ్ ప్రాజెక్టులు శాంక్షన్ వచ్చినాయి. టెండర్స్ పిలిచింది కానీ ఎవరు ముందుకు వస్తలేదు. ఎందుకంటే వీళ్ళు 60% బయట నుంచి తెచ్చుకోవాలి లోను, మళ్ళీ తర్వాత దాన్ని 15 సంవత్సరాలు మెయింటైన్ చేయాలి. దాంతో కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం దృష్టి కూడా మేము మొన్న తీసుకుపోయిన తొందరగా అవన్నీ కొంచెం నియమ విధంగా సడలిస్తే ఎవరైనా ముందుకు వస్తే రోడ్లు అయితే అని చెప్పేసి సో అట్లా ఆ రోడ్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరందరూ కూడా కోరుకునేది మన తాండా రోడ్డు. ఆ తాండా రోడ్డు గతంలో గీసీఆర్గా శాంక్షన్ చేసింది, టెండర్ కూడా అయిపోయింది, అగ్రిమెంట్ అది పని స్టార్ట్ చేసిన చేంజ్ అయింది. సో ఆ రోడ్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మనకు ఇబ్బంది అయింది. మనం అడిగినాం కాంట్రాక్టర్ జడ్జివల్కి కాంట్రాక్టర్ మరి తీసుకోవడం జరిగింది. ఆయన కూడా అడిగినాం రండి వచ్చి పని చేయండి, మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పేసి అంటే నేను చేయన్నట్టుగా ఆయన కూడా కొంచెం వెనక్కి పడడం జరిగింది. అందుకే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి తాండా వాళ్ళు సర్పంచ్లు అందరూ కలిసి సిద్దిపేట ఎస్సీ ఆఫీస్ దగ్గర కూడా పోయొచ్చు. అక్కడికి వచ్చి మళ్ళీ ఈఎన్సీ ఆఫీస్కి పోయి